బీబీనగర్లో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాల కారణంగా తల్లితో గొడవపడి ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే ఉప్పల్కు చెందిన బీజేపీ నాయకుడు డ్రెవర్లిరాజు గత 15 రోజుల క్రితం తన తల్లి లక్ష్మితో జరిగిన గొడవలో ఆమెను కొట్టిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనను మరదలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయింది. వైరల్ వీడియోతో తీవ్ర మానసిక ఆవేదనకు గురైన రాజు తన తల్లి పట్ల కోపం ఎందుకొచ్చిందో వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసి తన ఫోన్ ఇంట్లో వదిలి బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు ఇంటిని వెతుకుతుండగా రాజు మొబైల్లో ఆ సెల్ఫీ వీడియో కనిపించింది. వీడియో చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి కొడుకు మాట్లాడుతూ, ఇంట్లో జరిగిన గొడవను మా పిన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. దానివల్ల నాన్న ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. బీబీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆసుపత్రి ప్రాంగణంలో భార్య, కుటుంబ సభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. తల్లి లక్ష్మి మాట్లాడుతూ, గతంలో డబ్బుల కోసం చాలాసార్లు నాతో గొడవపడ్డాడు. అందుకే సీనియర్ సిటిజన్ ఫోరంలో ఫిర్యాదు చేశానని తెలిపారు. బీబీనగర్ పట్టణాన్ని విషాదం ముంచెత్తిన ఈ ఘటనపై ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. నా పిల్లల బతికేం చేస్తారు, నా పిల్లలు ఎట్లా బతుకుతారు, నాకు ఏ దారి చూపించలేదు, నాకు నా భర్త ఏం చెప్పలేదు, నాతో మంచి మాట్లాడలేదు. నా భర్తను తీసుకొస్తారా, నా దేవుని తీసుకొస్తారా? ఓ దేవుడా, నీకు దండ పెడతా. నా భర్త నా ధైర్యం నాకు లేకుండా చేసిరా లంజలు. వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుంది? నా పిల్లలకి డాడీ లేని పిల్లలు చేసిరా లంజలు. ఆ వీడియో తీయడం నా మాట మనస్తాపానికి గురైండు, మెంటల్ గురైండు, మనస్తాపం చేయండు, డ్రెస్ పెట్టుకున్నాడు, మనస్తాపం గురైండు. ఆ వీడియో తీయడం వల్ల నా భర్త జీవమైంది. నన్ను చూడలేదు, నా పిల్లలు చూడలేదు. వీడియో మైండ్లో పెట్టుకున్నాడు. ఆ వీడియో మైండ్లో పెట్టుకొని ఇంత పని చేసిండు. మా అమ్మని నాకేం న్యాయము? నా మొదలైంది ఎట్లా బతకాలి? సోషల్ మీడియాలో పెట్టిర్రు, వాళ్ళకి ఎట్లా న్యాయం అవుతుంది? అది మనసులో పెట్టుకుండు. ముఖమెత్తుకొని తిరగలేకపోతున్నా అన్నాడు. నా పిల్లల్లో లేచిపోయిండు. ముఖమెత్తుకొని తిరగలేకపోతున్నా ఉప్పల్లా అన్నాడు. ఏం కాదని ధైర్యం చెప్పినా కొద్ది రోజులే ఉంటుంది ఆ వీడియో అన్నాడు. సంవత్సరం అయితే మన రోజు మనకు తిరిగి వస్తాయి అన్నాడు. ధైర్యం చెప్పిండు. వాయమ్మో వాళ్ళంజలు నా కొడుకు డబ్బుల కోసము అడిగితే లేవని అన్నందుకు కొట్టింది. పోయిన సంవత్సరం 2 లక్షల మొన్న పోయిన నెల 5 కిలోల పుస్తకాలు వచ్చినాక పెద్ద మనుషులలో కూర్చుంటుందా నాకు వాటర్ ఎక్కువ కావాలి, నాకు 150 గజాలు జాగా కావాలి, 50 గజాలు కింద ఇస్తాను అని అంటే అట్లా ఒప్పుకోరుగా. అట్లా ఒప్పుకోరు, షేర్సాగం అని చెప్తే ఒప్పుకోరు. నీకు ఎంతమంది కొడుకులు? 2. చిన్న ఆయన పెళ్లి చేస్తే 2కి సమానమే అని చెప్పిన. మా అమ్మ కిరాయి తీసుకుంటుంది, కింద వాళ్ళు మీద వాళ్ళు ఉంటామని చెప్పింది. వాళ్ళతో ఇప్పటికి ఎన్నిసార్లు కొట్టినా? 4 సార్లు వచ్చింది, కానీ ఒకటేసారి అని చెప్పింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినావా? ఇయ్యలేదు, ఒకసారి కూడా ఇవ్వలేదు పోలీస్ వేసినప్పుడు